నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక సరికొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి కాప్రాలో ఉందండి. ఈసీఎల్ కాప్రా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉందండి. మనకి కాప్రా మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మన ఈసీఎల్ రాధికా థియేటర్కి వచ్చేసి 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి అంటే 2 కిలోమీటర్లో ఉంటుందండి. మనకి చాలా బాగుంటుంది ఇల్లు కూడా. చాలా మంచి లొకేషన్ అండి. మనకి ఇది వచ్చేసి హుడా లేఅవుట్లో ఉందండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. మనకి ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. మనకి చూడండి, ఇటుపకాలు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా దగ్గర. ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ అన్ని చాలా దగ్గర అండి. మనకి విజయ స్కూల్ ప్లస్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చాలా దగ్గర. షాపింగ్ కాంప్లెక్సెస్ ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, ఫిలిం థియేటర్స్ అన్ని చాలా దగ్గర ఉన్నాయండి. మనకి రోడ్డుకి చాలా దగ్గర ఉన్నాయి. బస్కి రూట్ కూడా చాలా దగ్గర అండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే, నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నేను చాలా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండి. ఇప్పుడు వీడియో ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. ఎలివేషన్ చాలా బాగుందండి. మనకి చూడండి ఎంత బాగుంది. ఎలివేషన్ వచ్చేసి చాలా మంచి డిజైన్తో, చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడాడండి. మనకు వచ్చేసి బిల్డర్ వచ్చేసి చాలా బాగుంది. ఇల్లు వచ్చేసి 176 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 176 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ మనకి హుడా లేఅవుట్లో ఉందండి. 4000 ఎస్ఎఫ్టీ అండి. కింద పైన పెంట్ హౌస్ G+1 ప్లస్ పెంట్ హౌస్తో సహా కలిపి 4000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి విత్ లిఫ్ట్తో ఉందండి. మనకి విత్ లిఫ్ట్తో 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. మనకి ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 30 ఉంది, లోపల 52 ఇచ్చారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పెంట్ హౌస్ వచ్చి ఒక సింగిల్ 1 BHK ఇచ్చారండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చూడండి, ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ వచ్చాడు. మనకి బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి వీధి పోటు అలాంటి ఏం లేవండి. మనకి వీధి పోటు లాంటిది ఏం లేదు. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి రిజిస్ట్రేషన్ లోపల ఇల్లు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. కొంచెం చిన్న పెయింటింగ్ పని, ఎలక్ట్రిషియన్ వర్క్, కొంచెం ప్లంబర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉందండి. అది రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆల్రెడీ పెయింటింగ్ రన్ అవుతుందండి. మనకి ఇంటి ముందు రోడ్ మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పార్కింగ్లో కూడా చాలా బాగుందండి. మనకి నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మనకి బోర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి సంప్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, బోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. వాటర్ కనెక్షన్ పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ బయటనే ఉందండి. పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చారండి. మనకి పైప్ లైన్ కూడా ఇక్కడ ఉంటుందండి. మనకి ఇది వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇక్కడ ఉంది. మనకి వాటర్ కనెక్షన్ అక్కడ ఇచ్చారండి. మనకి వాటర్ కనెక్షన్ లైన్ అక్కడ ఉంది. ఆ లైన్ అది మనకి చాలా బాగుందండి. మనకి ఇల్లు కూడా చాలా విశాలంగా ఇచ్చారు. మనకి చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ కాలనీ కూడా డీసెంట్ కాలనీ అండి. హుడా లేఅవుట్లో ఉందండి. మనకి గేటెడ్ కమిటీ లాగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చి రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి. సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఉందండి. మనకి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించింది సెట్ బ్యాక్ అండి. మనకి ఇంటి దగ్గర అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి. మనకి సైనిక్ పురి కూడా చాలా దగ్గర అండి. మనకి ఇది వచ్చేసి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అని చెప్పాక సైడ్ బ్యాక్ అండి. మనకి సైనిక్ పురి కూడా చాలా దగ్గర ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి సైనిక్ పురికి అయితే చాలా అంటే చాలా సేమ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి సైనిక్ పురి కూడా లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంటుందండి. మనకు వచ్చేసి ఇదంతా మీరు చూసంతా కార్ పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ పెట్టే ఇస్తారండి. మనకి ఇది లిఫ్ట్ అండి. మనకి ఈ ప్లేస్ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇది పైకి వెళ్ళిపోతుందండి. మనకి లిఫ్ట్ పెంట్ హౌస్ దాకా లిఫ్ట్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ కిందనే చిన్న ప్లేస్ కూడా ఇచ్చారండి. ఇదంతా మనకి ఇక్కడ సామాన్ పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అని చెప్పి సెట్ బ్యాక్ దండి ప్లేస్ వచ్చేసి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే ముందు మనకి ఇక్కడ ఎదురుగా టైల్స్ వర్క్ ఇచ్చారండి. చాలా బాగుంది. మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్తోని చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారండి. మనకి డోర్ వచ్చేసి చూడండి. డోర్ కూడా చాలా అంటే చాలా మంచి చాలా బాగుందండి. డోర్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. డిజైన్ కూడా చాలా మంది. ఇక్కడ వచ్చి గ్లాస్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి గ్రిల్ కూడా వస్తుంది. ఇక్కడ ఇది వచ్చి డోర్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్ చూడండి ఎంత ప్లేస్ విశాలంగా ఇచ్చారంటే చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి బిల్డర్ వచ్చేసి చాలా బాగుంది. చాలా విశాలంగా ఇచ్చారండి. మనకి మంచి నీట్గా ఇచ్చారు. ఈస్ట్కే మెయిన్ డోర్ ఇచ్చాడు. ఈస్ట్కే గేట్ ఉంది. టోటల్ ఈస్ట్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకు వచ్చేసి ఇదంతా మనకు చూసైతే హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మనకు ఇది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు కన్స్ట్రక్షన్లో. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ఇక్కడ వచ్చేసి హాల్ వస్తుంది. మన మధ్యలో ఒకటి వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా హుడ్ వర్క్ చేయించుకొని చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి గేట్ మెయిన్ ఎంట్రన్స్లోకి రాంగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూజ గది అండి. ఇదంతా మనకి ఇది పూజ గది కూడా చాలా బాగా ఇచ్చారు.
పెద్దగా ఉందంటే పూజ గది వచ్చేసి. దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి మనకి. చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు ఓపెన్ కిచెన్ కూడా. ఓపెన్ కిచెన్ ప్లేస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్లేస్ కూడా ఇద్దరు మనుషులు పట్టేంత ప్లేస్ ఇచ్చాడండి మనకి ఓపెన్ కిచెన్ది మనకి. దీని పక్కన వచ్చేసి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి. వాష్ ఏరియా కూడా ఉంది మనకి. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇక్కడంతా వాష్ ఏరియా అండి, ఇదంతా వాష్ ఏరియా అండి. ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు వాష్ ఏరియా. ఇక్కడ నుంచి మనం ఇట్లా వెళ్ళిన స్టెప్స్ కిందకి వెళ్ళిపోయి ఇదంతా రైట్ వన్ సెట్ బ్యాక్ అండి మనకి. వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ప్రజెంట్ వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ అండి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చారు. ఎంత బాగుంది, కలర్స్ కూడా లైట్ కలర్స్ వేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది బాత్రూమ్ కూడా వెస్ట్రన్ ఇస్తుందండి. ఇది వచ్చేసి మనకి మన గ్రిల్స్ కూడా కంప్లీట్ చేశారు. టోటల్లీ హ్యాండ్ ఓవర్ వేసారండి మనకి. చాలా బాగుందండి. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. ఈ బెడ్రూమ్ కూడా వచ్చి చాలా పెద్దగా ఇచ్చారంటే సైజ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా ఇట్లా 17 వచ్చినట్టుందండి. ఇట్లా మనకు వచ్చేసి 15 ఏమో ఉండొచ్చు, ఇట్లా 15 or 12 ఉంటుందండి మనకి. ఇట్లయితే 17 ఉందండి పెద్దగా, చాలా పెద్దగా ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ కూడా. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు మనకు. అది కాకుండా ఇది చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంత మంచిగా ఇచ్చాడు కన్స్ట్రక్షన్. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్గా ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి గ్రానైట్ అంటే మొత్తం అన్నిటికీ గ్రానైటే వాడారండి. అన్నిటికీ గ్రానైటే పెట్టారండి మనకు. వచ్చేసి అన్నిటికీ గ్రానైటే పెట్టారు. లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి లొకేషన్ అంటే మనకి. లొకేషన్లో కూడా ఎక్కడ ఇది కావాలండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. పెద్దగా ఉన్న బెడ్రూమ్ సైజ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి కూడా మనకి ఇండియన్ ఆర్ వెస్ట్రన్ కావాలంటే ఇండియన్ అని ఇస్తారు, వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ ఇస్తారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ కూడా చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ప్రజెంట్ ఇంకా లిఫ్ట్ పెట్టలేదు, లిఫ్ట్ పెడతారు. ఇప్పుడు స్టెప్స్ నుంచి పైకి వెళ్తున్నామండి. మనకి స్టెప్స్ కూడా అంత పెద్దలో చిన్నగా ఉన్నాయండి మనకి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ కూడా చూపిస్తాను నీకు. వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చేసి అంత ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే మనకి మంచి వరండా కూడా ఇచ్చాడండి మనకి. ఇదంతా వరండా అండి, కనిపించేంత వరండా కూడా చాలా పెద్దగా ఉందండి ఇక్కడ మన ఎదురుగా. నెక్స్ట్ ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అండి మనకి. ఇక్కడ నుంచి అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అక్కడ కార్నర్కి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుందండి. ఇది వాష్ ఏరియా. ప్రజెంట్ వచ్చేసి మనము లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది 2 BHK హౌస్. ఇది కూడా చాలా బాగుందండి మనకి. 2 BHK హౌస్. ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోనికి స్టాండ్ కూడా ఇచ్చారండి మనకి. చెప్పులు పెట్టుకోనికి ప్లేస్ కూడా ఇచ్చారు. చూడండి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుందండి మనకి. మంచి లొకేషన్లో ఉంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చూడండి ఇదంతా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్. చూడండి ఎంత బాగుందో. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మెయిన్ సేమ్ కింద ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేశారో డోర్స్, సేమ్ అదే డోర్స్ ఇక్కడ కూడా ఇచ్చారండి మనకి. కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలానే ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ హాల్ వర్క్ అండి మనకి. హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్. మీరు చూసేదంతా హాల్లో ఉన్నాము. చూడండి వర్క్ కూడా చూడండి మనకు మెయిన్గా ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇంకో కోట్ పెయింటింగ్ కూడా వేసిస్తారు. మనకు నచ్చితే ఓకే అనుకుంటే ఇంకో కోట్ కూడా వేసిస్తారండి మనకి నచ్చితే. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచిగా చేశారండి. కన్స్ట్రక్షన్లో క్వాలిటీలో కామన్ సేమ్ క్వాలిటీ అండి. సేమ్ కన్స్ట్రక్షన్ కింద ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది.
ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ వచ్చేసి మీరు ఇదంతా హాల్ చూసారండి, ఇదంతా హాల్ వర్క్. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది చూడండి ఎంత బాగుంది, పెద్దగా ఇచ్చారు పూజ గది. దీని పక్కనే ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా ప్లేస్ కూడా చాలా చూడండి. కింద పెయింటింగ్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి అలా ఉండే, ఇక్కడ పెయింటింగ్ బాక్సెస్ లేవు కాబట్టి ఇంత నీట్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మనకి వర్క్ కూడా చాలా మంచి మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి చూడండి ఎంత బాగుందో. పైన వచ్చేసి షెల్ఫ్ కూడా ఇచ్చారు, ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి. ప్లేస్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. ఇది మన వుడ్ వర్క్ చేపించి కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డైరెక్ట్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి వాష్ ఏరియా ప్లేస్ అంటే మనకి. చూడండి వాష్ ఏరియా కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి. దీని ఆపోజిట్లో వచ్చేసరికి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సేమ్ కింద ఎలా ఉంటుంది అలా కూడా పైన మనకి అక్కడ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా మంచి సైజెస్ ఇచ్చాడండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా విశాలంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మన వెస్టర్న్ వస్తుందండి బాత్రూమ్ వచ్చేసి. దీనికి కూడా బెడ్రూమ్ సైజ్ కూడా మన బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి మీకు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనం వచ్చేది ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాము. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత మంచిగా. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. సేమ్ కింద ఎలా అయితే డిజైన్ ఇచ్చారో అలానే ఇచ్చారండి డిజైన్ కూడా. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి వర్క్ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి అన్నిట్లో గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. చెప్పండి కదా, కింద నుంచి పైన దాకా అన్నిట్లో. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. ఇది చూడండి కూడా బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మన దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ అక్కడ అది కూడా చూపించానండి. వాష్ ఏరియా కూడా చూపించాను, కిచెన్ చూపించాను, పూజ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. పెంట్ హౌస్లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. పెంట్ హౌస్ చూసుకు వెళ్తున్నాము. పెంట్ హౌస్లో కూడా వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. వచ్చేసి మీరు పెంట్ హౌస్ చూసుకు వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చేసి పెంట్ హౌస్ చూపిస్తాను నేను. వచ్చేసి చూడండి ఎంత ఉంటుందో. పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఉందని చెప్పాను కదా, ఇక చూడండి పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఇచ్చారు. పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ అండి మనకి. లిఫ్ట్ పెట్టేస్తారండి. ఇది వచ్చేసి పైన టెర్రస్ అండి. టెర్రస్లో కూడా పెంట్ హౌస్ ఇచ్చారండి మనకి. పెంట్ హౌస్ ఇచ్చారు ఇక్కడ. ఇంత పెంట్ హౌస్ అండి మనకి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే కూడా చాలా మంచి లొకేషన్ అండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇది మనకి కాప్రా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి చాలా దగ్గర వస్తుందండి మనకి. కాప్రా మున్సిపల్ ఆఫీస్కి చాలా దగ్గర వస్తుంది. మన జీ స్కూల్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరేనండి మనకి. జీ స్కూల్ కూడా దగ్గరేనండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ దగ్గరనే ఉన్నాయి. ఇది వచ్చి పెంట్ హౌస్ అండి. మీరు చూసాక హాల్ వర్క్. పెంట్ హౌస్ కూడా రండి, ఇది మనం చూసాం. పెంట్ హౌస్లో ఉన్నాము. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా హాల్ రూమ్ అండి. దీని పక్కనే ఇది వచ్చేసి కిచెన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పూజ గది వస్తుంది. ఈ ప్లేస్లో పూజ గది వస్తుంది. అంతా కిచెన్ అండి మనకి. కిచెన్ ప్లేస్ అండి ఇది. కిచెన్లో కూడా షెల్ఫ్లు చాలా బాగా ఇచ్చారు. ఇదంతా కిచెన్ రూమ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే మనకి ఇదంతా మనకి బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అన్నీ బాగున్నాయండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాబట్టి చాలా మంచిగా ఇచ్చారు. వర్క్లో కూడా చాలా కాంప్రమైజ్ కావాలండి మనకి. ఇదంతా బెడ్రూమ్ అండి మనకి. బెడ్రూమ్ సైజు బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. సామాన్ అంతే కానీ ఇంకేం లేదు. చూడండి కూడా మనకి చూడండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ, టెరెస్ పైన ఉన్న పెంటస్ దగ్గర అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటి సెట్ డీటెయిల్స్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. 176 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ హుడా లేఅవుట్ అండి. 4000 ఎస్ఎఫ్టీ చాటి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా G+1 పెంట్ హౌస్ అండి. విత్ లిఫ్ట్తో ఉందండి మనకి. 40 feet రోడ్. డైమెన్షన్ వచ్చేసి 30-52 డైమెన్షన్ సైజ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో ఒక 1 BHK. ప్రైస్ వచ్చేసి 2,25,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.